కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి నాయన 2016 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివార ఆరాధనలో మరొకసారి నన్ను నేను సజీవ యాగంగా మీకు సమర్పించుకుంటున్నాను. మీకు అనుకూలమైన మీ చిత్తమును నెరవేర్చే, మీ ఉద్దేశాలు నెరవేర్చడానికి రూపాంతరపరచబడి మీ దృష్టికి ఇష్టమైనటువంటి, అనుకూలమైనటువంటి, శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద ఈ సంవత్సరం అంతటిలో, నా బ్రతుకాలం అంతటిలో నన్ను నడిపించండి. మీ చిత్తమును తెలుసుకొని మీ చిత్తమును 100% నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచండి ఆయన, రూపాంతరపరచండి ఆయన. నన్ను నేను లోబరుచుకుంటున్నాను, స్వాధీనపరచుకుంటున్నాను. Possess me, consume me, Holy Ghost. Oro bandara bashikere. Yalba santra ba sandre alpra. Sandre preklo shatra. Taish mekere shantra. ఈ సంవత్సరం అంతట్లో మీరు బోధకుడు, ఈ సంవత్సరం అంతట్లో మీరు విడుదలిచ్చేవారు, ఈ సంవత్సరం అంతట్లో మీరు స్వస్థపరిచిన వారు, ఈ సంవత్సరం అంతట్లో మీరు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇచ్చేవారు, ఈ సంవత్సరం అంతట్లో శ్రేష్టమైన ఫలవంతమైన క్రైస్తవ జీవితాన్ని ఇచ్చిన వారు మీరే. జాబరతల కాసతరల ప్రతిదాన్ని లోబర్చుకోవడానికి సామర్థ్యం ఇచ్చిన వారు మీరే. యాల్ పాత్రా కా సాంత్రాక్రా. ఈ సంవత్సరం అంతట్లోనైనా మీరు ఇచ్చిన అత్యధికమైన జయాన్ని బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సంవత్సరం అంతా కూడా మేము ఫిజికల్గా చూడలేకపోవచ్చు, కానీ మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మా బ్రతుకాలం అంతటిలో మీ సంవత్సరం అయినది నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఏలే సంవత్సరం అయినది. పరిశుద్ధాత్ముడు తన ఐశ్వర్యముతో, తన ఘనతతో, తన మహిమతో ఏలే సంవత్సరం అయినది. లే దే రే బాసా తలా పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని విస్తరింపజేసే సంవత్సరమైనది. కోట్లాది వందనాలు స్తోత్రాలు. అత్యధికమైన ఘనతలో, అత్యధికమైన జయములో నిలబెట్టే సంవత్సరమైనది. కోట్లాది వందనాలు స్తోత్రాలు. తండ్రి మీకు వందనాలు. 100% మా పట్ల, మా కుటుంబం పట్ల మీకున్న చిత్తము ఈ సంవత్సరం అంతటిలో మీరు ప్రత్యక్షపరిచి 100% దాన్ని మా ద్వారా నెరవేర్చుకుంటున్నందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు, కోట్లాది వందనాలు. మేము మా కుటుంబము సంపూర్ణంగా మీతో అన్యోన్యమైన సహవాసం కలిగి సహవాసంలో ఎదుగువారుగా, విశ్వాసంలో వృద్ధి చెందు వారంగా మమ్మల్ని చేసినందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు. తండ్రి కోట్లాది వందనాలు స్తోత్రం. ప్రతి ఆరాధన మీ మహిమతో మీరుండి నడిపిస్తున్నందుకు కోట్లాది వందనాలు. లో ప్రాత్ర క్రాశాంధ్రాత్ర పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణాలకు మమ్మల్ని విస్తరింపజేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. యల్ బౌ సాంద్ర మా నామాన్ని గొప్ప చేసినందుకు వందనాలు స్తోత్రాలు. దౌ షీ క్లే త్రే అనేకులకు ఆశీర్వాదకరంగా మనం చేసినందుకు కోట్లాది వందనాలు. ఎల్ మా సాంద్ర భూమి యొక్క వంశంలో మా యందు ఆశీర్వదింపడేటట్టుగా చేసినందుకు కోట్లాది వందనాలు. మేము దేశములకు ఆశీర్వాదంగా ఉండేటట్టుగా చేసినందుకు కోట్లాది వందనాలు. మమ్మల్ని గొప్ప జనాంగంగా చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా నామాన్ని గొప్ప చేసినందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. రే క్రో బ్రో క్రో షా కరాత్ర ఎలామరాకలత్ర మేము ఫలించే వారంగా, అభివృద్ధి చెందే వారంగా, విస్తరించే వారంగా, నిండించి లోపరుచుకునే వారంగా మీరు చేసినందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యందు రోక్రో మందరిక్రా మమ్మల్ని బలపరచు. మీ యందు మేము సమస్తమైన వాటిని 100% సమస్తం చేసిన వారంగా ఈ సంవత్సరం అంతట్లో మమ్మల్ని చేసినందుకు కోట్లాది వందనాలు. మా బ్రతుకాలం అంతట్లో మమ్మల్ని చేసినందుకు కోట్లాది వందనాలు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదింపబడిన వారిగా చేసినందుకు కోట్లాది వందనాలు. లో బ్రా తాక్రా దేర్ ఖాన్సో మేము ఫలించని స్థితి అనేది ఏది లేకుండా అన్ని ఏరియాలో ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, నిండించి, లోబరుచుకునే వారముగా మమ్మల్ని చేసినందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు. రైక్లా ప్రో షాత్రా యార్ బాద్రో గ్రా పాత్రా యాత్రా క్లాత్రా ఈ సంవత్సరం అంతటిని బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ప్రణాళికలు, ఉద్దేశాలను బట్టి కోట్లాది వందనాలు. మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల మీరు కలిగిన ఉన్నతమైన ప్రతి ఒక్క ఉద్దేశాన్ని బట్టి కోట్లాది వందనాలు. వాటిని 100% నెరవేర్చినందుకు, ఆ నెరవేర్పు కలిగిన స్థితిలో మమ్మల్ని రూపాంతరపరిచినందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు తండ్రి. కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయాలు, అన్ని విషయాల్లో మమ్మల్ని వర్ధిలింపజేసినందుకు ఈ సంవత్సరంలో కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము యేసయ్యా. యేసయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. హల్లెలూయా. 2 చేతులు యేసయ్యని ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ప్రతివారం నడిచి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి, ఈ సంవత్సరం అంతట్లో 100% ఆరోగ్యంతో, సమాధానంతో, నెమ్మదితో, శాంతితో, లూస్ మా జాక్ రాత్ రా అన్నిట్లో ఆశీర్వదింపబడిన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు, మా కుటుంబాల నుంచినందుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు. యార్ బాస్లా దాక్ రా మా సాత్రో. నూతనమైన అవయవాలను మాకు ఇచ్చినందుకు వందనాలు. నూతనమైనటువంటి జీవము మాలో ప్రసరింపజేసినందుకు వందనాలు. మీ సన్నిధి ప్రసన్నత మమ్మల్ని కమ్ముకున్నందుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు. మా తలంపులను, మా ఆలోచనలను, మాలో ఉన్న భావోద్రేకాలు, మా సమస్తాన్ని మీరు స్వాధీనపరచుకొని, లోబరుచుకొని, నాయనా మిమ్మల్ని మీ చిత్తము నెరవేర్చుకున్నందుకు, మీ అనుకూలంగా మీ కార్యాలు జరిగించుకున్నందుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సంవత్సరం అంతట్లోనైనా సంఘంలోకి మీరు చేర్చిన నూతన కుటుంబాలను బట్టి కోట్లాది వందనాలు. నూతన తండ్రి చర్చెస్ను ప్రారంభించినందుకు కోట్లాది వందనాలు. నైనా నూతనమైన స్థలాల్లోకి సువార్త ప్రకటించడానికి మీరు తెరిచిన ద్వారాలను బట్టి కోట్లాది వందనాలు. నూతనంగా పరిచర్య నుంచి నైనా పరిచారకులను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి కోట్లాది వందనాలు, స్తోత్రం. లోమ్ రా కా త్రో బ్రా జా క్లా త్రా షా త్రా క్లా బా త్రా లో త్రా మాజాన్ త్రా క్లా బార త్రా షా లా బ్రా గ్రా శుక్రే మాజల్ బార త్రా కరా నోర్ బా త్రా క్రా ద్రా మన కరో. Thank you for the restoration of the families, Lord. Thank you. Rian the Rabra Holo Shalatra Bel Shubla Klasintra Eklamara Klobra Yal Batra Kram Maraklatro. ఈ చిత్తానుసారంగా ఉండాల్సిన రిలేషన్షిప్ ఏవైతే బ్రేక్ అయ్యో వాటిని తిరిగి కట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిర్మించినందుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు. నూతనమైనటువంటి కుటుంబాలను బట్టి వందనాలు. నూతనమైన ప్రాంతాలకు వెళ్ళడానికి, సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన ద్వారాలను బట్టి వందనాలు. ప్రేయర్ సెల్స్ను బట్టి మీకు వందనాలు. రోక్లో రోద్ రే బరా క్లా షా దలా క్రా దౌ షే ఖరే మాందలా క్లా పరా తరా. అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మమ్మల్ని సంఘంలోని ప్రతి కుటుంబాన్ని చేసినందుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు. రే క్లా బరా గరా తరా క్రా దౌ షే ఖే మాన్ తా క్లా రే బాత్ లా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. రే మాంద్ లా క్రా బాత్ రా క్రో సా రా యార్ బాంద్ రా క్రా దరా దౌ షే క్రే ప్రా. నేను, మేము అనేవి పక్కన పెట్టిన ఆయన మీ కొరకు జీవించే వారంగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు సంబంధించిన సమస్తాన్ని మీకు లోబరుస్తున్నాం. మేము నమ్ముతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీవన్నీ మావి, మావన్నీ మీవి. మా కొరకు ఆల్రెడీ మీరు బలియాగంగా అర్పించబడ్డారు. మేము ఈ భూమి మీద ఏమి అనుభవించాలో, ఏమి కలిగి జీవించాలో మా కొరకు ఏర్పాటు చేసినందుకు కోట్లాది వందనాలు. మీ చిత్తమును జరిగించుటకు మా మనస్సును, మా తలంపులను, మా హృదయ శరీరాత్మలను రూపాంతరపరచండి. మమ్మల్ని మేము లోబరుచుకుంటూ, స్వాధీనపరచుకుంటూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దయచేసి అందరు కూర్చోండి. ఈ యొక్క సంవత్సరంలో ఈ మొట్టమొదటి మరి ఆదివార ఆరాధనను బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతట్లో కూడా మరి అనుదినము ప్రభు యొక్క సన్నిధి, ప్రసన్నత, ఆయన యొక్క మేలు, ఆయన యొక్క మంచి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క ఆత్మ వరములు, ఆయన యొక్క ఆత్మ ఫలము మీ జీవితాల్లో మీరు రుచి చూస్తూ ఈ సంవత్సరం అంతా ప్రభుకు మహిమకరంగా మీరు ఉండబోతున్నారు. ప్రభు నామానికి స్తోత్రం. చిన్నపిల్లలందరూ కూడా మరి సండే స్కూల్కి వెళ్ళండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 28వ అధ్యాయం
ఆదికాండం 28వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము మరి 11వ వచనం నుండి మరి 19వ వచనం వరకు చూద్దాం. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అందరం హల్లెలూయా చెప్దామండి. 19వ వచనం చూద్దాం మనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అనగా, అందరూ చెప్దాం, బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరము. అతడు ఆ స్థలమునకు 19వ వచనం. అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆల్రెడీ ఆ ఊరికి ఒక పేరు ఉందండి. ఏం పేరు? లూజు అనగా స్క్రూ లూజ్ అని కాదండి అర్థం. లూజు అనగా ఆల్మండ్ ట్రీ. ఆల్మండ్ ట్రీ అంటే లూజు అనగా ఆల్మండ్ ట్రీ. అయితే ఆల్రెడీ దానికి ఒక పేరు ఉందండి. ఆల్రెడీ అయితే మధ్యలో వచ్చినటువంటి ఎవరైనా యాకోబు ఆ ఊరికి ఒక పేరు పెడుతున్నాడు. ఏంటది? బేతేలు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారు దానికి ఒక పేరు పెట్టారండి. ఏం పేరు? దాని పేరు లూజ్. అయితే యాకోబు ఆ ఊరు పేరు మార్చడానికి రాలేదండి. వెళ్తూ వెళ్తూ మధ్యలో మామ దగ్గరికి వెళ్తూ మధ్యలో ఏం చేశాడంటే, చీకటి పడితే పడుకుందామని పడుకున్నాడని. అంతే. ఆ ఊరి పేరును మార్చడానికి, ఆ స్థలమునకు ఆ పేరు పెట్టడానికి యాకోబు కలిగిన ప్రేరేపణ, యాకోబు కలిగిన అనుభవం మనం గమనిస్తే, అక్కడ పడుకున్నప్పుడు అక్కడ దేవుని దూతలు ఒక పెద్ద మిచ్చెన వేయబడిందంటండి. కింద నుంచి ఆకాశం వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఒక నిచ్చెన వేయబడిందంట. అయితే దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంటండి. అలా ఎక్కుతూ దిగుతున్నప్పుడు అక్కడ యెహోవా ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలను విన్న తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఇమ్మీడియట్గా పేరు మార్చేశాడండి. హల్లెలూయా. బాగా గమనించండి, మనము ఈ నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు
అనుదినము ఒక ప్రత్యేకమైన అనుభవం ఇచ్చి ఆ దినమునకు ఆ పరిస్థితులకు నీ కుటుంబానికి నీకు నువ్వు దేనికి ఆల్రెడీ ఇంతకుముందు పేర్లు ఉన్నాయో నువ్వే పేర్లు పెట్టుకున్నావో అటువంటివన్నిటికీ నీ ద్వారానే కొత్త పేర్లు ప్రభు పెట్టబోతున్నాడు. ఎలా పెడతావు నువ్వు ఆ పేరు? అసలు పేరు మార్చాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? దేవుడు నీకు ఇచ్చే అనుభవం ద్వారా. హల్లెలూయా. యాకోబు ఊరు పేరు మార్చడానికి ఇక్కడికి రాలేదండి. యాకోబు అక్కడ పడుకున్నాడు, జస్ట్ మామూలుగా క్యాజువల్గా. మరి చీకటి పడింది, సరే చీకట్లో ప్రయాణం చేయడం ఎందుకని పడుకున్నాడు అంతే. అక్కడ దేవుడిచ్చిన అనుభవం ద్వారా, ప్రభువు మాట్లాడిన విధానం ద్వారా యాకోబు తనకు తెలియకుండానే ఆ ఊరికి ఒక పేరు పెట్టాడు, ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. అదేంటి? అది దేవుని మందిరము. బేతేల్. బేతేల్ అనగా దేవుని మందిరము. హల్లెలూయా. ఈ ఉదయకాల దినమునే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పి ఉన్నాడు, నేను సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి అనుదినము ప్రత్యేకమైన అనుభవాలు ఇస్తాను. దాని ద్వారా వారికి తెలియకుండానే వారు ఆల్రెడీ ఉన్న పేర్లను మారుస్తూ వెళ్తారు ఆ అనుభవం ద్వారా. హల్లెలూయా. దేవుడు మానవునికి, తాను చేసిన మానవునికి ఒక ఎబిలిటీ ఇచ్చాడు, ఒక సామర్థ్యం ఇచ్చాడు. అదేంటో తెలుసా అండి? పేర్లు పెట్టడం. ఒకసారి చూద్దాం ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఏ పేరైతే పెట్టాడో ఆ పేరు దానికి కలిగింది. అంటే ఆ పేరు దానికి సృష్టింపబడింది, ముద్ర వేయబడింది. హల్లెలూయా. దేవుడు ఏ జీవులనైతే చేశాడో ఆ జీవులకు ఆదాము ఏ పేరైతే పెడుతున్నాడో ఆ పేరు దానికి ముద్ర వేయబడింది. దాన్ని ఎవరు మార్చలేరు ఇంకా. ఇలా దేవుడు చూస్తూ ఉన్నాడంటండి. మరొకసారి చదువుదాం 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో. జీవము గల ప్రతి దానికి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, కేవలం జీవం గల దానికే పేరు పెట్టాడు. ఒకవేళ దేవుడు తీసుకొస్తేప్పుడు ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, ఆదాము దానికి పేరు పెట్టలా. కేవలం జీవిస్తున్న దానికి మాత్రమే పేరు పెట్టాడు. జీవించుచున్న ప్రతి దానికి పేరు పెట్టాడు. హల్లెలూయా. అది ఏ పేరైతే ఆదాము పెట్టాడో దానికి ఆ పేరు స్థిరపరచబడింది. దానికి ఆ పేరు స్థిరపరచబడింది. అంటే దేవుడు తాను చేసిన మానవునికి ఒక సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యము ఆదాము ఉపయోగించడానికి అవకాశం ఇచ్చాడు. అలా ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు వచ్చి అక్కడ చూస్తూ ఉన్నాడు. అది దేవునికి ఎంటర్టైన్మెంట్. అది దేవునికి ఏంటది? చాలా సంతోషమైన సమయం, చాలా ఆనందమైన సమయం. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఏ దానికైతే పేరు పెడతావో దాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు పెట్టిన పేరు అది ఏ పేరు అవుతుందో అది దేవుని చిత్తానుసారం అయితే దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. ఒకవేళ ఏదైనా విరుద్ధమైన పేరు పెడితే ప్రభు ఎంతగానో దుఃఖపడతాడు. ఇప్పుడు ఆదాం పెట్టిన పేర్లన్నింటిని బట్టి దేవుడు సంతోషపడ్డాడు, దుఃఖపడ్డాడా? నేను అనుకుంటున్నాను ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటాడు, హ్యాపీగా ఫీల్ అయింటాడు. ఎందుకో తెలుసా అండి? దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి సామర్థ్యము, అభిషేకము, శక్తి, జ్ఞానము, వివేకము. ఈ రోజుల్లో అయితే ఇంటర్నెట్ ఒక పదం కొడితే కొత్తగా పుట్టిన బాబుకు పాపకు ఏం పేరు పెట్టాలి ఇంటర్నెట్లో కొడితే 1,00,000 పేర్లు వస్తాయండి. కానీ ఆ రోజుల్లోనే దేవుడు ఆదాములో ఒక సాఫ్ట్వేర్ పెట్టాడు. ఏం సాఫ్ట్వేర్ తెలుసా? నేమ్స్ సాఫ్ట్వేర్. ఆటోమేటిక్గా ఆదాం పేర్లు పెడుతుంటే కొత్త కొత్త పేర్లు వస్తూనే ఉన్నాయి. అది చూసిన మానవుడు ఈరోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్లు తయారు చేశాడండి. కానీ దేవుడు ఆల్రెడీ ఆదాములో ఆ ఎబిలిటీ పెట్టాడు. హల్లెలూయా.
ఆదాము ఏ పేరు పెట్టాడో అది దానికి స్థిరపరచబడింది. ఈ సంవత్సరంలో నువ్వు దేనికి ఏ పేరు పెడతావో, ఏ పరిస్థితికి ఏ పేరు పెడతావో, ఏ దినానికి ఏ పేరు పెడతావో, ఏ మనిషికి ఏ పేరు పెడతావో, ఏ రిలేషన్షిప్కి ఏ పేరు పెడతావో అది దానికి ముద్ర వేయబడుతుంది. కానీ ఇక్కడ ఈ యొక్క సహవాసాన్ని మనం చూస్తే, ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే, అక్కడున్న పరిస్థితులను మనం చూస్తే ఎవరెవరున్నారు అక్కడ? 19వ వచనంలో ఎవరెవరున్నారు? దేవుడైన యెహోవా, ఆ, ఆదాము. చదువు, మళ్ళొకసారి చదువు. 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇక ప్రతి భూజంతువును, పక్షిని, ఇవన్నిటినీ ఎవరు చేశారు? ఎవరి యొద్దకు తీసుకొచ్చాడు? పేరు పెట్టింది ఎవరు? అది స్థిరపరిచింది ఎవరు? దేవుడు. ఇది ఈ సంవత్సరంలో మనము మర్చిపోకూడని సందర్భము. అనుదినము దీనిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు తాను చేసిన ప్రతి దానిని నీ ముందరకు తీసుకొస్తాడు, నువ్వు దానికి పేరు పెడతావు. ఈరోజు మనము ఎవరము? విశ్వాసులము. అందరూ చెప్తాం, విశ్వాసిని నేను. నీ ముందరికి దేవుడు ఒక్కొక్కటి తీసుకొస్తున్నాడు. విశ్వాసంతో నమ్ము. విశ్వాసంతో నువ్వు నిరీక్షింపబడు దాని యొక్క నిజ స్వరూపాన్ని నీ ముందరకు తెచ్చుకో. దానికి ఒక పేరు పెట్టు. నీ ముందర ఫిజికల్గా నువ్వు ఏం చూస్తున్నావో దాన్ని కాదు. విశ్వాసంతో దేవుడు ఏది నీకు ఇచ్చాడో, వాగ్దానం కానీ, ఆల్రెడీ బైబిల్లో ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదకరమైనది ఏది చేశాడో దాన్ని నువ్వు ముందరికి తీసుకుని వచ్చి ఆ పేరు నువ్వు పెట్టు. నీ పరిస్థితికి అది స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అపవాది కూడా కొన్ని పేర్లను మనకి ఇస్తాడండి. అపవాది కూడా కొన్ని పేర్లను ఇస్తాడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రజలు వారికి ఉన్న పరిస్థితిని బట్టి, మరి ఇజ్రాయేలీలు చేదైన నీటి ఉన్నటువంటి దగ్గరికి వచ్చినప్పుడు వారు దానికి మారా అని పేరు పెట్టారని బైబిల్ చెప్తుందండి. మారా అనగా చేదు. అక్కడున్న పరిస్థితిని బట్టి పేరు పెట్టారండి. మరి నయోమి తనను తాను శపించుకుంటూ ఒక పేరు పెట్టింది. తనకున్న పరిస్థితిని బట్టి పేరు పెట్టింది. ఇలాగ బైబిల్లో చాలా సందర్భాలను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి వారు పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఆదాము విషయాన్ని కనుక మనం గమనిస్తే, దేవుడు ఆదాముతో ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆదాముకు ఒక ఎబిలిటీ, ఒక సామర్థ్యం ఇచ్చి ఉన్నాడు. దేవుడిచ్చిన సామర్థ్యం. అందరూ చెప్పండి, దేవుడిచ్చే సామర్థ్యంతో నువ్వు ఆశీర్వాదకరమైన పేర్లు పెడతావు. ఆశీర్వాదకరమైన పేర్లు పెడతావు. అబ్రహాముకు అబ్రాము అనే పేరు ఎవరు పెట్టారో? జనరల్గా పేర్లు ఎవరు పెడతారండి? తల్లిదండ్రులు, లేకుంటే మామ, అత్త, లేకుంటే ఏదో మొత్తానికి స్నేహితులు. కానీ అబ్రాము అనే పేరు ఎవరు పెట్టినా సరే, దేవునితో అబ్రాము అనేటువంటి వ్యక్తికి ఉన్న సహవాసాన్ని బట్టి దేవుడే అబ్రామును అబ్రహాముగా మార్చాడు. షారాయిని షారాగా పేరు మార్చాడు. హల్లెలూయా. అంటే దేవుడు పెట్టే పేరుకు ఆశీర్వాదం ఉందండి. దేవుడిచ్చిన సామర్థ్యంతో పెట్టే పేరుకు ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదాన్ని చూపించేటువంటి నామములుగా ఉంది. ఇక్కడ యాకోబు పెడుతూ ఉన్నాడు. ఏం పేరు పెడుతున్నాడు? బేతేలు అంటే దేవుని మందిరము. హల్లెలూయా. యాకోబు తనకు కలిగిన దేవుని మాటలను బట్టి, దేవుడు చూపించినటువంటి దర్శనములను బట్టి యాకోబు ఆ స్థలమునకు దేవుని మందిరం అని పెడుతూ ఉన్నాడు. ఉదయకాల దినమున ఈ సంవత్సరం మొట్టమొదటి ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అనేక ఇటువంటి అనుభవాలను ఇస్తూ, ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుని వాక్యము నీకు ఉంది. ఆ వాక్యము నీకు కొత్త అనుభవాలను ఇస్తుంది. ఆ వాక్యము నీకు ఇది జీవితం అని చూపిస్తుంది. దాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన వాగ్దానములను బట్టి నువ్వేం చేయాలంటే, నీవు పేర్లను మార్చాలి. పేర్లను పలుకుతావు. ఆశీర్వాదకరమైనటువంటి నామాలను నీవిస్తావు. హల్లెలూయా. ఒకసారి మనం చూద్దాం.
3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఆదాము ఏం చేశాడు? తన భార్యకు ఆదాము ఏం చేశాడంటే తన భార్యకు హవ్వ అని పెట్టాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, యాంప్లిఫైడ్ వెర్షన్లో ఈవ్ అని ఉంది. అయితే అక్కడ పక్కనే బ్రాకెట్లో రాసింది లైఫ్ స్ప్రింగ్. ఆదాము ఎంత తెలివిగా పేరు పెట్టాడు చూడండి. తన భార్య లైఫ్ స్ప్రింగ్ అంటే ఊట కదా. స్ప్రింగ్ అంటే ఊట, జీవమునిచ్చే భార్య పేరు ఎంత తెలివిగా పెట్టాడు చూడండి. జీవమిచ్చే ఊట అంట, జీవపు ఊట. నా భార్య జీవపు ఊట. అంత మాత్రమే అది. ఇంకొక మాట ఉంది, లైఫ్ గివర్ అంట, అంటే జీవమునిచ్చే వ్యక్తి. భర్తలు జాగ్రత్త, మీ భార్యలకు ఏం పేరున్నా సరే ఆదాం పెట్టిన పేరు స్థిరపరచబడింది. ఏం పేరు అది? జీవమునిచ్చే ఊట, జీవము ఇచ్చునది.